ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్ బిళ్ళల పులుసు తయారు చేయడం నేర్చుకుందాం. బిళ్ళల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బిళ్ళలు తయారు చేయడానికి శనగపిండి 2 కప్పులు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్స్, నువ్వుల పొడి 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, చింతపండు నిమ్మకాయంత. ఇప్పుడు బిళ్ళల పులుసు తయారు చేయడం చూద్దాం. బిళ్ళల పులుసు తయారు చేయాలంటే ముందుగా మనం బిళ్ళలు తయారు చేసుకోవాలి. బిళ్ళలు తయారు చేయడం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని ఆవాలు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. బిళ్ళలు తయారు చేయడానికి కాబట్టి కొన్ని ఉల్లిపాయలు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 కప్స్ శనగపిండి కదా, 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, ఆ వాటర్లో చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ తక్కువైనా పర్లేదు, తర్వాత వాటర్ వేసుకున్నా దాన్ని చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్ తక్కువైనా కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలాగా ఆ షేప్లో అలా రౌండ్ చుట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ బిళ్ళల్ని మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకోవచ్చు. బిళ్ళలు తయారైపోయాయి కదా, ఇప్పుడు ఇక పులుసు చేయడం చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు కలపాలి. కొంచెం సేపు మూత పెట్టండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుకొని 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు సాల్ట్. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోండి.
పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులో వేసుకొని మనకు కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మరగనివ్వాలి, నీళ్ళని బాగా మరగనివ్వాలి. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, తొందరగా మరిగిపోతుంది. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిళ్ళల్ని ఈ మరుగుతున్న పులుసులో వేద్దాం. ఇప్పుడు ఈ పులుసుని మూత పెట్టేసుకొని కాసేపు మరగనిద్దాం. ఈ పులుసు అంతా బిళ్ళలకు పట్టే వరకు బాగా మరగనివ్వాలి. కాసేపు తర్వాత పులుసు ఎక్కువగా మరిగితే చిక్కగా తయారవుతుంది కొంచెం. అప్పుడు మనం ఇంకా దించేసుకోవడమే. చూడండి, చక్కగా మరుగుతుంది పులుసు చిక్కబడిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూద్దాం. టేస్టీ బిళ్ళల పులుసు రెడీ. ఈ పులుసు అన్నంలోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసి చెప్పండి.